నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. తనకు లేని, రాని ప్రతిపక్ష హోదా కోసం జగన్ పోరాటం చేస్తున్నారు. ఇందుకోసం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే మరోవైపు కూటమి ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా తన పంథాన్ని వీడటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఈ ప్రతిపక్ష హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంతలా ఆరాటపడుతున్నారు? ఎందుకు ఇంత పోరాటం చేస్తున్నారు? ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, అసలు సీఎం పదవి కోసమే ఎంతో ట్రై చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం ఎందుకు ఇంతలాగా పోరాటం చేస్తున్నారు? సో రాని ప్రతిపక్షం కోసం ఇంతలా పోరాటం చేసి కోర్టులో కూడా పిటిషన్ వేయడం ఏంటి? అసలు కోర్టు దీనిపైన అసలు తీర్మానం ఇస్తుందని వేశారా? ఎట్టి పరిస్థితుల్లో కోర్టు అనేది ఏంటంటే ఇప్పుడు రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అండి. కోర్టు సాక్ష్యాలు కావాలి ఇక్కడ. ఆయన అడిగేది సహితంగా ఉందా లేదో చూస్తారు. మీరన్నట్టు లేని రాని దానికోసం 151 సీట్లు, 22 ఎంపీలు అన్నీ కోల్పోయినాయి. చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిందని ఆవేదనతో దాన్ని అంటే ఆలోచనతో ఆయన ఈ స్టెప్స్ తీసుకుంటున్నాడా, లేకపోతే ఆవేదనతో కూడి ఏదైనా నాకు న్యాయం జరిగిద్దని కోర్టుకు వెళ్ళాడనేది అర్థం కావట్లా. ఇక్కడ ఏంటంటే ఆయనకి మనం కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ ఉంటాం. ఆయన మీద 33 కేసులు ఉన్నాయి. అది కూడా క్రిమినల్ కేసులు, దాంట్లో 25 కేసులు ఉన్నాయి. ఈడీ కేసులు ఉన్నాయి, 45,000 కోట్లు అటాచ్ చేసిన కేసులు. ఈ అన్నిటి మీద ముఖ్యమంత్రి కాబట్టి 5 సంవత్సరాల్లో దాదాపు 500 వాయిదాలు వేసుకున్నారు. ఏ రోజు ఆయన కాకపోయినా ఆయనకి విచక్షణాధికారం ప్రకారం వాయిదాలు. ఇక మీద ఆయన ప్రతిరోజు కూడా ప్రతి వారానికి ఒకసారి విచారణకు హాజరవ్వాల్సిందే, ఆ కేసులకి ప్రూవ్ చేసుకోవాల్సిందే. అప్పుడు దాకా ఆయన కోర్టులో వెళ్ళి వస్తుంటాడు వాయిదాలకి, అంతే. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు ఉన్నాయి, ఆయన కూడా పోరాడాల్సిందే. ఈ సిచ్యువేషన్స్లో మీరన్నట్టు అసెంబ్లీ అనేది ఒక ప్రొసీడింగ్స్ ఉంటాయి. దాంట్లో మనం ఎవరైతే ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఎన్నుకోబడతామో, ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటు వేస్తే 5 సంవత్సరాలు వాళ్ళు ఎమ్మెల్యే. 5 సంవత్సరాలు బాగా పరిపాలించి ప్రజలు మన్ననలు పొందితే మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఇస్తారు. మరి ఆయన్ని 151 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితం చేసింది ప్రజలు వద్దనుకోనే కదా. మీరన్నట్టు లేని దానికోసం ఎందుకు అనేది ఆల్రెడీ లెటర్ రాశాడు స్పీకర్కి, నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని. సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఏంది అక్కడ ఏపీలో కనబడుతుంది మనకు, చెప్పండి? జనసేన. మరి సెకండ్ పొజిషన్ కూడా మీరు లేరు. 17% ఓట్లు ఉండాలి, 18 మంది ఎమ్మెల్యేలు గెలవాలి, అది కూడా గెలవలా. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మీకు ఎట్లా ఇస్తారు ప్రధాన ప్రతిపక్ష? స్పీకర్ ఒక ఎమ్మెల్యేగా బాధ్యత కలిగినటువంటి అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యేగా అయినా సరే అసెంబ్లీకి అటెండ్ అవ్వాల్సింది పోయి అక్కడ అసెంబ్లీకి కూడా అటెండ్ చేయకుండా ఇటువైపు ఢిల్లీ వెళ్ళి నిన్నగాక మొన్న వచ్చినటువంటి కొత్త ప్రభుత్వంపై అసలు ఏపీలోనే చాలా అన్యాయం జరుగుతుంది ఏపీకి అని అంటూ దీక్షలు చేయటం, ఇదంతా ఆయన మైండ్ సెట్ని ఏ రకంగా మనం చూడొచ్చు అంటారు? అదే అర్థం కావట్లా. ఎందుకు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మెచ్యూర్ అంటే ఇతను నమ్మి ప్రజలు 151 సీట్లు 22 ఎంపీలు ఇచ్చినప్పుడు సంక్షేమం మాట నేను బటన్ నొక్కాను, పథకాలు ఇచ్చాను, నేనే గెలుస్తానని కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అని చెప్పేసి విశాఖ ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడు, హోటల్స్ అన్ని బుక్ చేసుకున్నప్పుడు ఆ కాన్ఫిడెంట్ లెవెల్లో ఏమైపోయింది? ప్రజలు ఎందుకు నిన్ను కాదనుకున్నారు? 8 జిల్లాల్లో 0కి ఎందుకు పరిమితమైంది? మరి అదే సమయంలో ఈయన కాన్ఫిడెంట్ చూడండి, అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారి కాన్ఫిడెంట్ చూడండి, ఇద్దరికి మధ్య వ్యత్యాసం కూడా చూడండి. ఈయనేంటి, జగన్ నిన్ను దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదన్నాడు. అదేవిధంగా గోదావరి జిల్లాల్లో 2 జిల్లాల్లో 0కి పరిమితం చేయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదన్నాడు. అదే సమయంలో కాకినాడలో దూరంపొడ్డి కూడా నిన్ను ఇక్కడ అధపదాలను తొక్కపోతే, నీ అవినీతి కేసులు బయట తీయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదన్నాడు. మరి అన్నిట్లో ఆయన ఎందుకు సక్సెస్ అయ్యాడు, ఈయన ఎందుకు సక్సెస్ కాలా? అసెంబ్లీ గేటు దాటనివన్న మంత్రులంతా ఇంటి గేటుకే పరిమితం అయిపోయారు. ఇంటి గేటు దాటి బయటికి వెళ్ళిన పరిస్థితి అసెంబ్లీ గేట్ తర్వాత. అంటే నేను నా నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 అనేది ఉంటుందండి. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది భారతదేశంలో. ఏ దేశంలో లేని స్వేచ్ఛ ఇక్కడ ఉంటుంది. కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి. 14 4 పెళ్ళిళ్ళు అని చెప్పి ఆయన కన్సల్టేషన్ చేశారు ముఖ్యమంత్రితో సహా మంత్రులు. వాళ్ళంతా ఏమైపోయారు ఇప్పుడు? అతని కాన్ఫిడెంట్ లెవెల్ ఏంటి, అతని ఆలోచన ఏంటి, అతని ప్రజలు ఎందుకు పవన్ని స్వీకరించారు? ఈరోజు నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాదు, అనేక డిబేట్లు మనం చెప్పుకున్నాం. ఈరోజు జాతీయ పొలిటికల్ స్టార్గా పవన్ కళ్యాణ్ ఎందుకు ఎదిగాడంటే అతనిలో బర్నింగ్ డిజైర్, అతనిలో ఓర్పు, అతనిలో నేర్పు, అతనిలో కూర్పు, అతనిలో చేర్పు, ఇవన్నీ కలిస్తే పవన్ కళ్యాణ్. మరి ఈయనకి ఎందుకు లేదంటే ఓర్పు లేదు, నేర్పు లేదు, చేర్పు లేదు. అసలు కూర్చడానికి అధికారులు ఆ పక్కన ఉన్న లేయర్లే ఫామ్ అయిపోయి ఆ నలుగురు ఎప్పుడు బాగున్నామని చెప్పి అనగానే సజ్జల గారు బాగున్నా అని మనం బాగున్నామని చెప్పి ప్రజలకు దూరం అయిపోయి తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అయ్యేసరికి ప్రజలు మీరు వద్దనుకున్నారు. మీరు వద్దనుకున్నప్పుడు మీరు ఓపిక పట్టాలి, 5 సంవత్సరాలు ఓపిక పట్టాలి.
మీరు ఎన్ని ఓట్లు వేసినా ఎందుకు మీరు వేయలేదంటే మిమ్మల్ని నమ్మలేదు. 10 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నేతగా లేరు. ఎక్కడ గెలవలేదు ఆయన. సో ప్రతిపక్ష నేతగా అసలు లేరు. అయినప్పటికీ కూడా పట్టు వీడని విక్రమార్కుడిలాగా చేసుకుంటూనే వచ్చారు. అంతే కదా. ఆయన బాధ్యతగా ఆయన ఏం చేయాలో అది చేసుకుంటూ వచ్చారు. అవునండి. సో మరి ఆ రకంగా ఎందుకు ఈ కనీసం ఈ 5 సంవత్సరాలు చూడలేకపోతున్నారు? ఎందుకు ఉండలేకపోతున్నారు? ఎందుకు ఖచ్చితంగా నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని ఎందుకు పట్టుబడుతున్నారు? ఇప్పుడు ఎవరిని బెదిరిస్తారు? లేఖలో కూడా ఆయన బెదిరించినట్టుగా స్పీకర్కి లెటర్ రాశాడు. బెదిరిస్తే బెదిరిపోవడానికి ఆయన స్పీకర్ కదా, ఆయనకి రాజ్యాంగం ప్రకారం ఆ హోదా ఉంటుంది కదా, ఆ హోదాకి మనం గౌరవించాలి కదా. ఆ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం దీంతో పాటు 10 మంది ఎమ్మెల్యేలతో వచ్చారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం. నేను కూడా అసెంబ్లీకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు చూస్తే వచ్చారు, 10 నిమిషాలు కూడా ఉండలా, ప్రమాణ స్వీకారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. తన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం కూడా ఉండలేకపోయాడు. మరి మిమ్మల్ని గెలిపించింది దేనికి? 5 సంవత్సరాలు మిమ్మల్ని నమ్ముతారనే కదా. మీతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, బాధ్యత కదా. ప్రజలు మిమ్మల్ని కాదనుకున్నప్పుడు ఏ తప్పు జరిగిందో ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ తప్పు జరగకుండా చూసుకుంటామని వెళ్తే ప్రజలు మళ్ళా వయసు ఉంది కాబట్టి ఆశీర్వదిస్తారేమో. కాలం నిర్ణయించింది 5 సంవత్సరాలు ఓపిక పట్టాల. మరి అదే ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు, కళ్ళు మూసుకొని తెరిచేతలకి 5 సంవత్సరాలు వస్తాయి అని చెప్పి అన్నాడు. మరి అవ్వ తాతలు ఏమైపోయారు, ఎందుకు ఏమైపోయినాయో తెలియదని ఆయన అంటాడు. చివరికి ఈవీఎంల మీద కొన్ని రోజులు మాట్లాడారు. ఈవీఎంలు ఏదో తప్పు జరిగినట్టు. మరి అదే ఈవీఎంలు మరి 2019లో 150 సీట్లు వచ్చినప్పుడు అదే ఈవీఎంలు ప్రపంచంలో అత్యున్న ఉన్నతమైన ఎలక్షన్ విధానం మన దగ్గర ఉందని ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. అంటే ఇక్కడ ఏంటంటే మనిషికి ఓర్పు ఉండాలండి. ఆయనకి అది లేదు అనేది అర్థమవుతుంది. అది ఎవరు చెప్పేవాళ్ళు ఇనే ఇది ఉండాలి. సలహాదారులు అంతమంది ఉన్నా ఎందుకు అది చేయలేకపోతున్నారో తెలియట్లా. మీరన్నట్టు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎంత పోరాడినా రాదని కూడా ఆయనకు తెలుసు. ఎందుకు కోర్టుకు వెళ్ళాడో కూడా ఇప్పుడు తెలియట్లా. కోర్టు ఎందుకు జోక్యం చేసుకుంటే చెప్పండి మేడం. అసెంబ్లీ అంటే ప్రొసీడింగ్స్ తండ్రి మరణంతో సానుభూతి పొంది సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇటువంటి చర్యలు చేపట్టడం వల్ల ప్రజల్లో సానుభూతి పొందాలని ప్రయత్నం చేస్తున్నారా? ఇది దానికోసమేనా? సానుభూతి అనేది ఒక్కసారి చూస్తారు మేడం. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి శవం ఉన్నప్పుడు రాజకీయం చేయాలని చూశాడు. తండ్రి శవం తాటున తను ముఖ్యమంత్రి అవ్వాలని సోనియా గాంధీ గారు ఓపిక పట్టమని అన్నారు. నేను ఓపిక పట్టనన్నాడు. సెంట్రల్ మినిస్టర్ చేస్తామని కూడా చెప్పారు. కాదు, నేను కావాల్సిన ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టించారు. కానీ ఎలక్షన్స్కి వెళ్ళారు. కాంగ్రెస్ పూర్తిగా దూరం చేసింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకును అంతా వైసీపీకి తెచ్చుకున్నాడు. ఏదో 60 సీట్లు వచ్చినాయి కాబట్టి గెలవలేకపోయాడు. అయిపోయింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు సపోర్ట్ చేశాడు కాబట్టి అనుభవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. 5 సంవత్సరాలు తాత్కాలిక భవనాలకు పరిమితం అయ్యారు కాబట్టి ఆయన కాదనుకున్నారు. నన్ను ఒక్కసారి చూడండి అన్నారు. వాళ్ళు జగనన్న వదిలిన బాణం దాదాపు 2000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది కాబట్టి ఈయన వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రజలు మెప్పించే పరిపాలన చేశాడా లేదా? చేయలేదు కాబట్టి మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. మరి ఓపిక పట్టాలి కదా. మీరు కాదు అనుకున్నారు కదా ప్రజలు. మీరు సంక్షేమం వాటిన అన్ని పథకాలు ఇచ్చినా మీకు ఎందుకు ఓట్లేదు? అది ఎందుకు ఆ లాజిక్ మిస్ అవుతున్నారు అర్థం కావట్లా. ఇప్పుడు అసెంబ్లీలో ఉందండి, సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ ప్రకారం సినిమాలో అన్నట్టు త్రివిక్రమ లాజిక్లు వద్దు, అన్ని మ్యాజిక్లే కావాలి అంటే మ్యాజిక్ రాజకీయాల్లో పనికిరావు. మీరన్నట్టు దశాబ్దం ఆయన ఎక్కడ ఎమ్మెల్యే కాల, ఇప్పుడు ఏకంగా ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు. లోకేష్ బాబు కూడా ఎమ్మెల్యే గెలవల, ఎమ్మెల్సీ నుంచి మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు 90,000 మెజార్టీ పైన ఎమ్మెల్యే గెలిచాడు. అంటే ప్రజలని కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్టింగ్ పీపుల్, ఆ పల్స్ పవన్ కళ్యాణ్కి పసిగట్టాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ ఏంటి అనేది మోదీ గారు చూశాడు కాబట్టి, కూటమికి టీడీపీ కలవటానికి ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఈ రోజున ఈ 19 సీట్లే అక్కడ కీలకమైనవి. అంతే కదండి. టీడీపీకి వచ్చిన సీట్లు కావచ్చు, జనసేనకు వచ్చిన 2 సీట్లు, బీజేపీ కలిపి 21 సీట్లు వచ్చినాయి. ఇయే సెంట్రల్లో అధికారం హ్యాట్రిక్ పీఎం అవడానికి మోదీ గారికి ఉపయోగపడినాయి. అంటే ఈరోజు అసెంబ్లీలో ఈరోజు నిన్న బడ్జెట్లో 15,000 కోట్లు అమరావతి రాజధాని నిర్మించుకోవడానికి ఇచ్చారంటే, పోలవరం త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి ఇంకా అవసరమైతే ఎంత అని ఇస్తామంటున్నారంటే, ఇవన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా రాయలసీమకి వెనుకబడిన ప్రకాశం జిల్లాలకు కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారు. ఉత్తరాంధ్రకి వెనుకబాటుతున్నాం. విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం చూడండి, విజయనగరం జిల్లాలో అక్కడ ఎందుకు ఏఓబి బోర్డర్ మీకు కూడా తెలిసిన అంశమే. అక్కడ నక్సల్స్ ఎక్కువ ఉంటుంది వరుస బోర్డర్ అంటే కూడా. అక్కడ కూడా ఎంతమంది ఎక్కువ మంది పాలిస్తాను ఉన్నారు, పాలకులు ఉండిపోయారు, అక్కడ పీడితులు అయిపోయారు. చదువుకున్న గ్రాడ్యుయేట్స్ అంతా వలసలు వెళ్ళిపోయారు మేడం ఉత్తరాంధ్ర నుంచి. వాళ్ళకి ప్యాకేజ్ ఇస్తే వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఉంటాయి. తీర ప్రాంతం, గుజరాత్ తర్వాత తీర ప్రాంతం ఉండే పరిశ్రమలు రావాలి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావాలి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం అమరావతి ఆంధ్రప్రదేశ్ అని 4 సార్లు నిర్మలా సీతారామన్ అంటే ఎంతో ఆనందం అనిపించింది. అంతే కదండి. కాబట్టి మంచి రోజులు ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయని మనం అనుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు రియలైజేషన్ సెక్షన్ నేనేంటి అనేది ఆయన ఆలోచించుకోవాలా, ఆత్మపరిశీలన చేసుకోవాలా. కొంతమంది మేధావులతో, విఘ్నులతో ఆలోచించుకొని ఏంటి నేను తీసుకున్న స్టెప్ కరెక్టా కాదా అనేది 1-2 సార్లు ఆలోచించుకోండి.
సరే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి శాంతి భద్రతలు విఘాతం అంటే రాష్ట్రపతికి ఇవ్వండి, అమిత్ షా గారికి ఇవ్వండి, మోదీ గారిని కలవండి, తప్పులేదు. అని మీరు చెప్పినంత మాత్రం రాష్ట్రపతి పాలన ఆంధ్రప్రదేశ్లో పెట్టే పరిస్థితి ఉందా అంటే 5 సంవత్సరాలు ఓపిక పట్టాల్సిందే. మళ్ళీ మీరు ప్రజాక్షేత్రంలో ప్రజలు మెప్పించాలి, గెలవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అంశంపై మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ.